దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 22వ విడత ఫిబ్రవరి మొదటి వారం నిధుల జమపై కీలక సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమైందని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలోనే పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు చొప్పున నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించినవి కావచ్చని రైతు సంఘాలు, అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి? పీఎం కిసాన్, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక పథకం. ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు నగదు సహాయం అందుతుంది. పీఎం కిసాన్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? పీఎం కిసాన్ పథకం ప్రారంభం ఫిబ్రవరి 24, 2019. ప్రారంభించిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రారంభం నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. పీఎం కిసాన్ పథకం కింద ఎంత డబ్బు ఇస్తారు? ఇది చాలా మంది రైతులకు ఉండే ప్రధాన సందేహం. ఎకరానికి కాదు, రైతు కుటుంబానికి డబ్బు ఇస్తారు. సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు. ఒక్కో విడత 2,000 రూపాయలు. సంవత్సరానికి 3 విడతలు. సాధారణంగా విడతలు ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి. ప్రస్తుతం ఇవ్వబోయే నిధులు 22వ విడత డిసెంబర్, మార్చి కాలానికి సంబంధించినవి అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు జమ అవుతుంది? ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పార్లమెంట్, బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి మొదటి వారంలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు నేరుగా జమయ్యే అవకాశం ఉంది. అధికారిక తేదీ ఇంకా ప్రకటించకపోయినా గత అనుభవాల ప్రకారం ఇదే సమయం కావచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలకు తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలును రైతులకు అందించే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే ఏపీ రైతులకు ఒకే విడతలో పెద్ద ఊరట. వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి, ముఖ్య గమనిక, ఈ కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలి. ఈ కేవైసీ చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావు. రైతులు వెంటనే కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు అవకాశం ఉందా? అవును. కొత్తగా పీఎం కిసాన్కు దరఖాస్తు చేసిన అర్హులైన రైతులకు కూడా 22వ విడత నుంచే నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ దరఖాస్తు ఆమోదం పొందాలి. అన్ని వివరాలు సరిగా ఉండాలి. ఈ కేవైసీ పూర్తి అయి ఉండాలి. ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు? అర్హులు చిన్న, సన్నకారు రైతులు, సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలు. అర్హులు కారు ఆదాయ పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ 10,000 రూపాయలకు మించి ఉన్నవారు, సంస్థాగత భూములు కలిగినవారు. రైతులకు సూచనలు. మీ ఖాతాలో నిధులు రావాలంటే ఈ కేవైసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ లింక్ సరిగా ఉందో చూసుకోండి. మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉంచుకోండి. నకిలీ కాల్స్, మెసేజ్లకు మోసపోవద్దు. పీఎం కిసాన్ పథకం రైతులకు భరోసా, వ్యవసాయానికి బలమైన ఆధారం. చిన్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే స్కీమ్. ఫిబ్రవరి మొదటి వారంలో 22వ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.